హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతాను. కొంచెం బిజీగా ఉండి చూస్తూ ఉంటారు కదా సిచ్యువేషన్ ఎలా ఉందో, అందుకోసం అనేసి ఇలాంటి సిచ్యువేషన్లో వీడియోలు అయితే చేయలేకపోయాను. ఏమనుకోవద్దండి, రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈరోజు ఎపిసోడ్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది, మీరు చాలా సార్లు అయితే వినింటారు, మామూలుగా కాదు చాలా సార్లు అయితే వినింటారు, ఆలస్యం అమృతం విషం అనేది. ఒక్కొక్కసారి ఆలస్యం చేసామంటే అది అమృతంగా మారే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. అలాగే ఇంకా ఆలస్యం చేసామంటే అమృతం కాస్త విషం మారే ఛాన్స్ ఉంటుంది అనేసి మనం ఎప్పటి నుంచో సామెత అయితే తింటా ఉన్నాం కదా. ఎగ్జాక్ట్గా అదే జరిగింది కావ్య విషయంలో. కావ్య 2వ నెల ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసినప్పుడు ఇప్పుడు 3వ నెలలో కూడా అడుగు పెట్టేసింది. 3వ నెలలో అడుగు పెట్టినా కానీ రాజుని ప్రేమని రిజెక్ట్ చేస్తాను ఉంది. రాజు ప్రేమ చెప్తా ఉన్నాడు, అయినా కానీ రిజెక్ట్ చేస్తూనే ఉంది. ఆ రిజెక్షను ఎంత ప్రాబ్లం, ఎంత పరిణామం క్రియేట్ చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అలాగే ఒక ఆడబిడ్డ, ఒక తల్లి, ఒక పెళ్ళైన అమ్మాయి ఏదైతే మాట వినకూడదు అనుకుంటుందో, జీవితకాలంలో ఏదైతే వినకూడదు అనుకుంటుందో అలాంటి మాట మన దానలక్ష్మి గారి నోటి నుంచి అయితే వచ్చింది. అది కావ్య వినాల్సి వచ్చింది. కావ్య విన్నా కానీ అక్కడ ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ బాధ భరించి తట్టుకొని నిలబడడం మాత్రం కావ్యకే సాధ్యమైందని చెప్పొచ్చు. ఇక్కడ కావ్యకు సాధ్యమైనా కానీ మన కనకం గారి గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక కూతురు ఒక కుటుంబం కోసం మొత్తం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసినా కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కనీసం కనికరం కాదు కదా అసలు. అంటే ఇంత మాట్లాడుతూ ఉంది కదా, ఒకరన్నా ఆపాలి, ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అనేసి ఆపాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అయితే ఆ ఫ్యామిలీ అయితే బతుకుతా ఉంది. ఆ ఫ్యామిలీకి అయితే బాగా బుద్ధి చెప్పింది మన కనకం గారు అయితే మాత్రం. ఎందుకంటే ఒక కూతురు తల్లి కాబోతుంది, ఆ తల్లి భార్యకు చెప్పుకోలేక భర్తకు చెప్పుకోలేక అన్ని బాధలు పడతా ఉంటే అక్కడ కనకం గారు ఒక స్టాండ్ తీసుకొని నిలబడి, నా కూతుర్ని నువ్వు అంత మాట అంటావా, నా కూతురు అప్పు కన్నా ముందే ప్రెగ్నెంట్ అయింది, నా కూతురు ఎంత బాధ అనిపిస్తుందో, మీ కుటుంబం కోసం నా కూతురు అన్నీ త్యాగం చేసింది, మీ కుటుంబం బాగుండాలనేసి నా కూతురు, నీ కొడుకు బాగుండాలనేసి నా కూతురు అంతా త్యాగం చేసింది, మీ వారసులు బాగుండాలనేసి నా కూతురు ఎంత కష్టపడతా ఉంది, ఏమేమి చేస్తా ఉంది అనేసి బాగా బుద్ధి చెప్పింది. దానలక్ష్మి గారు, మీరు రుద్రాణి గారు ఎక్కిస్తా ఉంటే ఏందబ్బా ఏం మాట్లాడట్లేదు అనేసి అనుకున్నాను. మీరు మనసులో పెట్టుకొని కడుపులో పెట్టుకొని విషయాన్నంతా ఒకేసారి బయటికి కక్కినట్టయితే అనిపించింది. ఎందుకంటే అక్కడ అప్పు ప్రెగ్నెంట్ అవ్వడం కావ్యకు నచ్చదా. కావ్య గురించి మీకు తెలుసు కూడా మీరు ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా రాంగ్ అండి. మీకు దానలక్ష్మి గారు నిజం చెప్తాను, చాలా తప్పైతే చేసేసారు మీరు. ఆ తప్పు మీరు జీవితంలో క్షమించుకోలేని తప్పైతే చేశారు. ఎందుకంటే అసలు ఆ మాట అనాల్సిన మాటే కాదు. ఇప్పుడు రాజుకు కావ్యకి ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాయో తెలిసినా కానీ మీరు ఆ విధంగా మాట్లాడడం మాత్రం చాలా తప్పు అనిపించింది. అది మాత్రం నాకైతే ఖచ్చితంగా తప్పు అనిపించింది. మీకేమనిపించింది? దానలక్ష్మి గారు ఎంత తప్పు చేశారు, ఎంత పర్సెంటేజ్ తప్పు చేశారనుకుంటా అంటారు? 100%లో మీరు ఎంత పర్సెంట్? నేనైతే 99.9% అయితే తప్పు చేసింది అనుకుంటాను. ఎందుకంటే అక్కడ అప్పు ప్రెగ్నెంట్ అయింది, ఓకే. అక్కడ అప్పు ప్రెగ్నెంట్ అయితే కావ్య ప్రెగ్నెంట్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మీరు బాగున్నారు కదా, మీరు ఎందుకు కలవలేదు, మీరు ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వలేదు అంటే ఎక్కడ న్యాయం? దానలక్ష్మి గారు, అక్కడ కావ్య ఎంత ప్రాబ్లం పడుతుంది, మీకు ఆ మాతలు మార్చిన సంగతి తెలుసా? అసలు రుద్రాణి గారు ప్లాన్ చేసిండే క్వశ్చన్ మార్కులు అంతా తెలుసా? రుద్రాణి గారు మీకు గుచ్చి మరీ చెప్పారు, మీరు దాని గురించి ఆలోచించరా? కావ్య ఏదైనా ఒక చిన్న తప్పు చేసిందని తెలిస్తే ఇల్లు మొత్తం ఎక్కేస్తుంది అసలు కావ్యని. ఏమనుకుంటా అంటారు అసలు? మనిషి అనుకుంటా అంటారు, లేకపోతే ఏమనుకుంటా అంటారు? అసలు ఏం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. రుద్రాణి గారి గురించి కానీ అలాగే దానలక్ష్మి గారి గురించి కానీ. మీ కూతురు ప్రెగ్నెంట్ అయింది, అక్కడ కావ్య కూడా ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుసుకొని ఇప్పటికన్నా మీరు కావ్య కాళ్ళు పట్టుకొని క్షమించమ్మా ఈ మాట అనిన దానికైతే అనాలనేసి నేనైతే గట్టి కోరుకుంటాను. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఎపిసోడ్లో మన రాజు అయితే పూజలో అయితే మనకి మొత్తానికి అయితే అక్షంతలు అయితే వేసాడు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటేనే భార్య భర్తని క్షేమంగా ఉండాలనేసి పూజ చేసే వ్రతం. ఆ వ్రతంలో అంతా సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత ఆ వ్రతంలో అక్షంతలు వేయాలి, భర్త అనే వాళ్ళు అక్షంతలు వేయాలి. ఎలా వేయాలి అనేసి అనుకుంటా అంటే మన కనకం గారు అయితే ఎల్లగొల్ల ఆ పల్లెని కింద చూసి అక్కడైతే అక్షంతలు వేసేలాగా అయితే కావ్యాకైతే చేశారు. సూపర్ అనిపించింది. అక్కడైతే కనకం గారు ఉంటే ఎక్కడైనా ఫన్ క్రియేట్ చేయడంలో ద గ్రేట్ అనుకోవచ్చు. అక్కడైతే ద బెస్ట్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ రాజు సరైన కళావతి మనం ఇంత దగ్గర చేసింది కదా, ఇంతలా ప్రేమిస్తుంది కదా అనేసి మరో ప్రయత్నం చేద్దామనేసి అయితే రాజు అయితే ప్రపోజ్ అయితే చేశాడు. ప్రపోజ్ చేస్తే అక్కడ మీరు ఇంటికి రాండి, పర్లేదు, మీరు ఇంటికి రాండి, మీరు వచ్చి ఉండండి, ఏమైనా చేయండి, కానీ ప్రపోజల్ మాత్రం ఇంకొకసారి తీసుకురావద్దండి అనేసి అయితే చెప్పారు.
చాలా చాలా చెడ్డ చేస్తాడు కావ్య. నువ్వు నీ జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేసుకుంటా. అసలు కావ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రతి ఒక్క విషయం జరిగిపోతుంది. మనం ఇప్పుడు కాదు ఎన్నో చూసాం అబ్బా, ఎన్నెన్నో చూసాం. ఇప్పుడు మాయ ఎపిసోడ్ చూసాం. మాయ ఎపిసోడ్లో కూడా కావ్య ఎన్ని రోజులు దాచిపెట్టాలని చూసింది దాచిపెట్టాలనేసి అక్కడ దాచిపెట్టలేకుండా మొత్తానికి మన వీళ్ళ రాజు వాళ్ళ నాన్నగారు అయితే మాత్రం అక్కడ బ్లాస్ట్ అయిపోయి నిజం చెప్పేశారు. అప్పుడు కావ్య ఏం సాధించింది, ఏం సాధించలేకపోయింది. ఇప్పుడు మొన్న లాస్ట్లో ఆస్తి వివరాలు కూడా అదేవిధంగా ఆస్తిని ఎలాగైనా కాపాడి ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా ఏదన్నా చేయాలి, మనం ఏదైనా సాధించాలి అనేసి కావ్య ఎంతో ప్రయత్నించింది. కానీ రాజు లాస్ట్కి ఏం తెలిసింది, తాతగారికి తెలిసిన తర్వాత అంతా సర్దు మనకి పోయింది. అంట్లో మాత్రం నిజం దాచిపెట్టాల్సిన మళ్ళీ రాజు బతికే ఉన్నాడనేసి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా గేమ్స్ ఆడింది. హైడ్ అండ్ సీక్ గేమ్స్ ఆడినట్టు రాజు అదిగో రాజు ఇదిగో రాజు బతికే ఉన్నాడనేసి చెప్పి ఇంట్లో వాళ్ళ దగ్గర అంతా చివాట్లు అయితే తింది. ఆ ఇంట్లో వాళ్ళ దగ్గర చివాట్లు తింటే లాస్ట్కి కళ్యాణ్కి అయితే దొరికిపోయిన రాజు బతికే ఉన్నాడనేసి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇంకా ఏం సాధించావు కావ్య, ఎందుకోసం అనే దుగ్గిరాల ఫ్యామిలీ కోసం నువ్వు అంత కష్టపడుతూ ఉండవు, అంత శ్రమిస్తూ ఉండవు, నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. సరే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెంట్ విషయం ఎలాగోలా దాచి అంటరాళ్ళ మాటలన్నీ తిని రుద్రాణి గారు ఎన్ని కుతంత్రాలు చేసినా అక్కడ యామినికి తెలిసిపోతుంది అనుకున్నా. యామినికి తెలిసి వారం అయింది. లెక్కకు చెప్పాలంటే వరలక్ష్మి మాత ముందుకే యామినికి తెలిసిపోయింది. యామినికి తెలిసి వారం అయినా కానీ వాళ్ళు ఏం చేసినారు, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నీ ప్రమేయం లేకుండానే మీ అమ్మగారు కనకం గారు అయితే నిజం చెప్పేశారు. ఇప్పుడు నువ్వేం సాధించావు కావ్య, ఇప్పుడు ఇన్ని దాచిపెట్టి నువ్వేం సాధించావు. ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అనేది నేను చెప్పాను కదా, ఆలస్యం అమృతం అవుతా అంటే నీ మొగుడు నీ దగ్గరికి వచ్చాడు. నీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఆలస్యం చేసినావు అనుకో, ఆ అమృతం కాస్త విషం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఆ విషం అయ్యివ్వడం వల్లనే రాజు ఈరోజు నిన్ను వదిలిపెట్టి అమెరికాకి వెళ్ళిపోతా అంటాడు. అమెరికాకి వెళ్తే నువ్వు రాజుని అసలు పట్టించుకోగలవా? ఎందుకంటే ఒక భర్త కానీ ఒక లవర్ కానీ ఒకసారి రిజెక్ట్ చేసి భరిస్తారు, 2 సార్లు రిజెక్ట్ చేసి భరిస్తారు, 3 సార్లు రిజెక్ట్ చేసి భరిస్తారు, 4వ సారి కూడా ఇలాంటి విషయాలు మీరు మాట్లాడినట్టయితే మా ఇంటికే రావద్దండి అనేసి అంత కరాకానికి చెప్తే ఎవరు మాత్రం ఉంటారు చెప్పండి, ఎవరు ఉండరు కదా. అందుకోసం అనేసి రాజు అయితే ఇంత హార్డ్ డెసిషన్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు రాజుని కావ్య ఎలా ఆపగలుగుతుంది అనేది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చూద్దాం. మంచి ఎపిసోడ్స్ అయితే 800 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. 1000 ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయనేసి అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ 3 మంత్సే, ఇంకా 6 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది. దీంట్లో రుద్రాణి గారు ఎన్ని కుతంత్రాలు చేస్తారో చూడాలి. ఎందుకంటే దానిలక్ష్మి గారు ఏం మాట్లాడతారో వినేసి తర్వాత దాన్ని బట్టి డిసిషన్ తీసుకుందాం రాహుల్ అనేసి అక్కడ రుద్రాణి గారు అయితే చెప్పారు. ఆ మాటలు ఎలా మారాయి ఏమనేసి ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కానీ ఒక్కరికొకరు థింక్ చేసే శక్తి ఆ ఇంట్లో వాళ్ళకైతే తెలియదు. ఇక్కడ కావ్య కూడా ఆలోచించదు. ఎందుకంటే కావ్య అదే మాత్రలో పొద్దున్న తినింది, అక్కడ అప్పు మధ్యాహ్నం అప్పు కూడా అప్పుడే తినింది, అంటే క్షణం గ్యాప్లో టిఫిన్ తినే గ్యాప్లో తినింది. ఎలాగే జరిగింది అనేసి ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడే ప్రసక్తే లేదు. అసలు రుద్రాణి గారు అక్కడ ప్రెగ్నెంట్ అనేసి ఆ బాబు దగ్గర చెప్పి పంపించారు, అది ఆలోచించే థింక్ లేదు. ఎందుకంటే అక్కడ అప్పు విషయంలో అప్పుకి చెప్పాల్సింది మన అందరూ రుద్రాణి గారికి తెలిసిపోయింది అనేసి అందరికి తెలుసు కదా. అప్పుడు రుద్రాణి గారు ఎలాంటిదో అందరికీ ఆ ఇంట్లో వాళ్ళు తెలుసు కదా, కానీ ఆ ఇంట్లో వాళ్ళు అయితే మాట్లాడరు. ఇలా మాట్లాడుకోవడం వల్లనే కావ్యకి ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి వినరాని మాటలన్నీ కావ్య అయితే వినాల్సి వస్తుంది. చాలా బాధ అయితే అనిపించింది నాకు. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. రాజు అమెరికాకి వెళ్తాడు వెళ్ళట్లేండి. 99% 99 కాదు 100% వెళ్ళడు. ఒకవేళ వెళ్ళినాడంటే మాత్రం అమెరికాకి కానీ ఈ సీరియల్ ఇంకా కావ్య కూడా ఎక్కడికైనా వెళ్ళిపోయి నెక్స్ట్ 2nd జనరేషన్లో తండ్రి లేని కొడుకు గాను కూతురు గాను ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంటుంది అనేది మన 2nd జనరేషన్లో చూస్తామా ఏమనేసి మన డైరెక్టర్ గారు ఏం ఆలోచించారు, ఏం ప్లాన్ చేశారు అనేసి మనమైతే వెయిట్ చేద్దాం. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి అనేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూద్దాం మనకి. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్టే ఫుల్లీ సెంటిమెంటల్ అయితే ఉంది. ఈ వీక్లో కూడా సెంటిమెంటల్ అయితే ఇంకా రేపంతా మనకి సాగదీత ఉంటుంది. ఎందుకంటే అక్కడ దానిలక్ష్మి గారు పోయేసి కావ్యాన్ని క్షమించమని అడగడం, కావ్యాన్ని క్షమిస్తారా లేదా అనేసి మనం చూడాలి. అవంతా చూసే కొద్దిగా మనకు టైం పడుతుంది. కానీ కావ్య ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కావ్య అయితే చాలా కష్టాలు పడి నిజాలు అయితే వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితే తెలుస్తాను. కావ్య నిజం దాచిపెట్టి మాత్రం ఏం సాధించాలనుకుంటానో నాకైతే అర్థం కావట్లేదు. మీకైతే అర్థమవుతుందా? కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టమైనా కానీ మీకోసం అనేసి ఇలాగ చెట్ల కింద పుట్ల కింద ఉండి నేను వీడియోస్ చేస్తాను. ఈ వీడియోస్ మీరు అంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాను మన ఛానల్ని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై.